యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రేమిన వలరా చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని విద్దాం. ఎందుకంటే గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని దౌర్భాగ్య జీవితం. నేను దినంలో మీరు గమనించుండొచ్చు, సొంత అన్న తోబుట్టు అంటే చెల్లెల్ని బలవంతం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ విధం చేతనైనా దేవునికి దూరం చేస్తే నిన్న పాపం చేయించి దేవునికి దూరం చేసి పరలోక రాజ్యానికి నిన్ను చేరనివ్వకుండా చేయడమే అపవాది క్రియ. గనుక ఈరోజు మనం చేసే ప్రతి కార్యం కూడా దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని చేరుకునేదిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు దేశం మీదకి ప్రపంచం యావత్తు కూడా భయంకరమైన రోగాలు కూడా ప్రబలుతూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే, ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయము, ఏ విధంగానైనా సరే దేవుని దూషించి నువ్వు దేవునికి దూరం అయిపోవాలి. దేవునికి చెరువులో ఉండకూడదు. దేవునికి చెరువులో ఉంటే పరలోకం వెళతాం. పరలోకం వెళ్లకుండా నీ జీవితం పతనమైపోవాలన్నది అపవాది యొక్క ఉద్దేశం. గనుక ఏ స్థితిలో కూడా దేవుని మరువక, దేవునికి దూరం కాక, దేవునికి చేరువలో ఉండని కోరుకున్న దేవుడు కొన్ని సందర్భాలలో ఈ ఆరాధన క్రమాన్ని దేవునితో కలిసి జీవించే జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. దేవుని స్తోత్రం. నీవు దూరమైపోతూ ఉన్న దేవుడి చేరువుగా వచ్చి అనేక విధాలుగా అనేక మందితో హెచ్చరిక చేసి మరలా దేవుని జ్ఞాపకాలు నీకు గుర్తొచ్చే విధంగా అనేక సందర్భాలలో జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఈరోజు మానవులు ఎలాగున్నారంటే, మనుషుల యొక్క సన్నిధి, మనుషుల సహవాసం కోరుకున్నారు, కానీ దేవునితో గడపాలన్న ఆలోచన అయితే ఈరోజు మనకు కలగట్లేదు. దీనికి అంతటి కారణం ఏంటంటే అపవాది క్రియ. అపవాది నిన్ను దూరం చేసి వాడిని మీద అనేక ప్రయోగాలు చేసి ప్రభువుని చేరుకనివ్వకూడదు. ఎందుకంటే మానవుడికి ఒక ఆధిపత్యం ఇచ్చాడు. ఏంటి అంటే, త్రోసివేయబడ్డప్పుడు కూడా దేవుడు తన బిడ్డల మీద ఉన్న ప్రేమను బట్టి తిరిగి తన రాజ్యాన్ని ఇవ్వడానికి తన బిడ్డల కొరకు ఎన్నో ప్రయోగాలు జరిగిస్తూ ఉన్నాడు. గనుక నీ కొరకు కనుక తన బిడ్డలైన మన కొరకు పరలోకాన్ని విడిచాడు. పరలోకాన్ని విడిచి ప్రభువుని చేరుకునే విధంగా ఆయన నిన్ను మనసాలని కోరుకొని అనేక సందర్భాలను వాక్యము ద్వారా నేను సరిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ముఖ్యంగా నువ్వు గమనించాల్సింది ఏంటి అంటే, దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకోకపోతే పరలోకాన్ని చేరుకోలేవు. అదిగా ప్రభు ఒక మాట అంటాడు. ఆదికాండంలో చూద్దాం, 48వ అధ్యాయము. ఆదికాండం 11వ అధ్యాయం 11వ వాక్యం. 45:11. 45:11 అధ్యాయం. అది ఇకను చాలా జాగ్రత్తగా వినాలి. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన దానికి అంతటికిను పేదరికము రానికుండా దేవుని స్తోత్రం. ప్రేమిని వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా గడ్డు పరిస్థితికి వచ్చేసింది. ఇట్టి స్థితిలో కూడా నేను దేవునికి దూరం చేయాలి. ఈ వాక్యం కూడా నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రపంచంలో అనేక విధాలుగా నిన్ను దేవునికి దూరం చేసి దరిద్రత కలుగు చేసి దేవుని యొక్క స్వారూప్యములోనికి రానివ్వకుండా
అపవాది యొక్క తంత్రాల ద్వారా దేవునికి నిన్ను దూరం చేయాలని కోరుకున్నా అపవాది రకరకాలైన శోధనలో మనుషుల్ని నీ మీద ఆయుధాలుగా చేసి నీ వారే కావచ్చు, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఏదో ఒక విధంగా దేవునికి దూరం చేసి వాడి ప్రేమను చూపిస్తాడు. దేవుని ప్రేమ ఎట్టిది అంటే నీ పొరపాటుని సరిచేసి నీ పొరపాటుని స్థిరపరిచి వాటిని నీకు బయలుపరిచి చూపించి వాటి నుంచి నువ్వు విడిపించబడకపోతే నిత్యరాజ్యాన్ని నువ్వు చేరుకోలేవు. గనుక ఈ మాటలో ఎందుకు వినాలంటే మన బలహీనత తెలియపరచడానికే ఈ మాటలు ఉన్నాయి. గనుక మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే నీ బలహీనత నుంచి నేను వెలుగు తీయడానికి ప్రభు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు. గనక నా బలహీనత ఎత్తుతో నువ్వు గమనించగలిగి ఆ బలహీనత తొలగించుకొని బలమైన రాజ్యం అనగా నిత్య రాజ్యం యుగయుగాల ప్రభుత్వం కూడా నివసించే రాజ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే నీవు ఆయా సమయాలలో దేవునితో సహవాసం కలిగి జీవించాలి. గనుక ప్రేమను వాళ్ళరా అక్కడ రాస్తాడు, ఇంకనూ 5 కరువు సంవత్సరములు ఉన్నాయి. గనుక అలాంటి స్థితిలో కూడా నువ్వు దరిద్రులు కాకుండా ఆకలి బాధ, వస్త్రహీనత, ఏమండి ఆకలి బాధ కానీ వస్త్రహీనత కానీ దరిద్ర కానీ నీ బ్రతుకులేరికి రానివ్వకుండా నీకును నీ పిల్లలకును నీ కలిగిన యావత్తు కూడా సమృద్ధిగా ఉండాలి అంటే నా జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలి, నాకు చేరువులో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు కదా, యెహోవా ద్వారా మాట్లాడిస్తాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నువ్వు అనుకున్నావేమో నాకు దగ్గరున్నానులే, నేను ప్రార్థన కలిగి ఉన్నాను, నేను ఇలాగ నువ్వు అనుకోవచ్చేమో, కానీ నాకు వేరుగా ఉన్నావో చేరువులో ఉన్నావో నీ క్రియల ద్వారా నీవే తెలుసుకోగలవు. అందుకని ప్రభువుని వెంబడించేవాడు, ప్రభు అంటాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని తను తానుగా ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటాడు. ఉపేక్ష. ఈరోజు మనం ఎట్టి స్థితి కలిగి ఉన్నామో, ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నామో, దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నామో గుర్తిరగగలగాలి. కానీ ఈరోజు మన అంతరంగము కూడా మనల్ని మోసం చేస్తూ ఉంది. ఎలాగంటే ఇంతకన్నా భక్తి, ఈ భక్తి చాలదా, ఈ భక్తి కన్నా అన్నట్టుగా ఉంటుంది. ప్రేమని వల్లరా శక్యమైతే నువ్వు పరిపూర్ణతలోకి రావడానికి ఇష్టపడాలి, అది దేవుని కోరుకునేది. కానీ ఈరోజు మన ఉద్దేశాలు మనం అనుకుంటాం మేము దేవునిలో బలంగా ఉంటామని. నీ క్రియలు ఎట్టివా, నీ క్రియలు ఎట్టివా ఎదుటివాడు నీ సాక్ష్యాలు పంచుకున్నప్పుడు నువ్వు బలంగా ఉన్నావో బలహీనంగా ఉన్నావో గుర్తిరగలవు. గనుక నీ సమస్య తొలగించబడి నీకు సమాధానాన్ని కలుగు చేయాలని కోరుకొని దేవుడు మాట్లాడుతున్న మాట, ఇంకా అనేక సమస్యలు దేశం మీద ప్రబలుతూ ఉన్నాయి, అనేక రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలంటే నాకు చెరువులోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెరువులో ఉన్నట్టుగా మనం భ్రమపడుతున్నవే, కానీ చెరువులోకి రావడం అంటే ఏంటంటే నీ సాక్ష్యం ఎదుటివాడు పంచగలగాలి, నీ బ్రతికేంటో ఎదుటివాడు చెప్పగలగాలి. ప్రేమ వల్లరా ఎందుకు అంటే 10వ వాక్యంలో, అదే 10వ వాక్యంలో పైకి వెళితే 10వ వాక్యంలో నీవు క్షేమకరమైన రాజ్యములో నివసించాలని ప్రభు కోరుకొని అంటాడు. నీవు గోషేను దేశమందు నివసించుదువు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగిన యావత్తును నాకు సమీపంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటకి అర్థం గ్రహించగలగాలి, ఈ మాటకి అర్థం గ్రహించగలగాలి. నీకు కరువు నారివ్వకుండా నీకును నీ పిల్లలకును
నీకు కలిగిన యావత్తు కూడా నాకు చేరువలో ఉండాలంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా గ్రహించగలిగావా? ఎప్పుడైనా గ్రహించగలుగుతున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదించుకున్న కొలది అది దేవుని జ్ఞాపకాల్లోకి రావాలి. అది రావడానికి మనం ఇష్టపడ్డాం గనుకనే ప్రభు అంటాడు, నీకు కలిగిన యావత్తు నాకు చేరువలో ఉండాలి అంటాడు. దీన్ని మనసు పెట్టి గమనించగలిగితే దేవుని దగ్గర పొందుతున్న ప్రతి ఆశీర్వాదాన్ని కూడా దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడడానికి మనం ఇష్టపడడం లేదు. గనుక అక్కడ అంటాడు, ప్రత్యేకించి నీకు కలిగిన యావత్తు నీ మేకల మందులు సమస్తము కూడా నాకు చేరువలో ఉండాలి అంటాడు. దేనిలో కూడా దేవునికి మరుగు చేయబడకూడదు. ఏదైతే మరుగు చేయబడుతుందో ఆ దినము నీ కుటుంబం మీదకి శోధన, సమస్య, కరువు, ఏమిటి అనేక రకాలుగా నువ్వు శోధింపబడతావు. గనుక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, కరువు దినాలలో నేను కాపాడబడాలంటే నా జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలి. నీ రోగము నుంచి నువ్వు విడిపించబడాలంటే నా జ్ఞాపకాలకు నువ్వు రావాలి. ఎప్పుడు వస్తున్నావు జ్ఞాపకాలకి అంటే, నీకు సమస్య కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు ప్రభా స్తోత్రం అంటున్నావే, కానీ ఈ స్తోత్రాలు కాదు దేవునికి కావాల్సింది సరైన జీవితము, సరైన బ్రతుకు. నువ్వు బ్రతికే విధంగా నాకు ఉండాలి. గనుక ఆయా సమయాల్లో దేవుని సన్నిధిలో ఆరాధించగలిగిన క్రమము నీ బ్రతుకులో ఉండాలని ప్రభు కోరుకొని మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా, ఇంకా అనేక సమస్యలు, కరువు దినాలు, గడ్డు పరిస్థితులు నీ బ్రతుకులోకి వస్తున్నాయి. వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడంటే నీవు నీ కలిగిన యావత్తు కూడా నాకు చేరువలో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేరువలో అంటే అర్థమేంటి తెలుసా? నేను నిలుసు మాట్లాడితే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ వాక్యానుసారంగా చెప్తాను. చేరువలో అంటే అర్థమేంటి? ఏ స్థితిలో కూడా దేవుని జ్ఞాపకాలను ఉండడము, నీ కలిగిన యావత్తు నాకు చేరువలో అంటే ప్రేమను వల్లరా ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండడమే దేవుని స్తోత్రం. ఎంతమంది కలిగి ఉన్నాం కృతజ్ఞతగా కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు కలిగిన దానిలో దేవునికి జ్ఞాపకార్థంగా భాగం ఇవ్వగలగడమే దేవునికి చేరువలో ఉండడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ జ్ఞాపకాల్లో ఉండగలుగుతున్నామా? నిన్నటి దినంలో ఆ బిడ్డ కూడా ఈ మాట వినాలి, నా ముందు చెప్పింది కాబట్టి మేము చెప్తున్నాను. అదో ఆయనతోనే చెప్తున్నది. 3 సంవత్సరాలుగా మేము పొలం కోసినప్పుడు అంతే కదా, గుర్తులేదా? 3 సంవత్సరాల నుంచి మేము పొలం కోస్తున్నాము, కానీ పొలంలో దస్యం బాగా నేను సాధకి ఇవ్వలేకపోయాను. కాబట్టి ఈ సంవత్సరం పండగలో కూడా నేనేం చేయలేక దళిత అనుభవించాను, చాలా ఏడ్చేశాను. దీనికి కారణం ఏంటి అంటే, నేను దేవుని జ్ఞాపకం చేసుకోకపోవటం వల్ల, నేను దేవునికి చేరువలేక రాకపోవటం వల్ల ఈరోజు అనేక సమస్యలు నా కుటుంబాన్ని కబడిస్తూ ఉన్నాయి. విన్నారా? విన్నావని నోటి మాట చెప్తున్నా. రాత్రికాల సమయంలో కుటుంబ దర్శనానికి నేను వెళ్ళినప్పుడు ఆ బిడ్డ మాట్లాడుతుంటే నాకే బాధేసింది. 3 సంవత్సరాల నుంచి పొలం కోస్తున్నారు, సమస్యలన్నీ తొలగిపోతున్నాయి, కానీ దేవుని జ్ఞాపకాల్లోకి రావలేదు. జ్ఞాపకాలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వకపోవడమే జ్ఞాపకం చేసుకోకపోవడం. ఎప్పుడైతే దాన్ని చేస్తావో ఆరోగ్యం కానీ, ఆశీర్వాదం కానీ, నీ బిడ్డలు క్షేమము కానీ దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మాట చెప్పున, జ్ఞాపకాలు అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక దైవ సేవకుడు కరువు ప్రాంతాల్లో ఉన్నాడు. దైవ సేవకుడికి ఆకలేసింది. సారేపతు వాగు దగ్గర ఉన్నాడు, నీరు తాగుతున్నాడు, మాంసము రొట్టెలు తింటూ ఉన్నాడు. ఆ వాగులో ఉన్న నీరు అయిపోయిన తర్వాత యెహోవా సముఖంలో ప్రార్థన చేస్తే, నువ్వు అది కనబడుతున్న గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు కట్టేరుకుంటుంటుంది, ఆమె నిన్ను పోషిస్తుంది అన్నాడు. ఆ ఊర్లో కరువు అయిపోయినాయి. 3వ సంవత్సరం వర్షం కానీ మంచు కానీ పడవదని నేనే కదా చెప్పాను. ఈరోజు ఆ ఊరు నాకు పోషణ ఎలాగంటే, నువ్వు వెళ్ళు, నీ కొరకు ఒక మనిషిని ప్రత్యేకించాను, నువ్వు వెళ్ళు అక్కడికి అన్నాడు. వెళ్ళాడు.
దేవుడు చెప్పిన విధంగానే అక్కడ ఒక ఆమె కట్టేరుకుంటుంటే ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నీళ్ళు ఇవ్వన్నాడు. అలాగే ఆ చేతితో కొంచెం భోజనం పట్టుకురమ్మన్నాడు. అయ్యా మా ఇంట్లో పట్టిడు పిండి పట్టిడు నూనె ఉంది, అది తినేసి నేను నా కొడుకు చనిపోవాలనుకున్నాను. మా దేశం యావత్తు కరువుతో ఆకలి బాధతో ఉంది అంటే ఆ చేతును కాస్త మొదటిగా ఒక అప్పను తీసుకురామన్నాడు. అలాగే పరిగెత్తింది. దైవ సేవకుడు మాట ప్రకారంగా పరిగెత్తింది, మొదటి అప్పాన్ని తీసుకొచ్చింది. మొదటి అప్పం ఎప్పుడైతే అంటే మొదటి భాగాన్ని ఎప్పుడైతే దైవ సేవకుడు చేతికిచ్చిందో ఆ దైవ సేవకుడు దాన్ని ఆశీర్వదించి భోంచేయకండి అంటే 3.5 సంవత్సరము ఆ దేశము కరువు తీరు వరకు కూడా వాళ్ళు పోషింపబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే నీకు కలిగిన యావత్తు కూడా దేవుని జ్ఞాపకాల్లోనికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది లేదు, నాకు అర్థం కాలేదు. నీకు కలిగిన యావత్తు కూడా దేవుని జ్ఞాపకాల్లోనికి రావాలి. రాత్రి బిడ్డ చెప్తుంది, నాకు సమస్యలు ఉండేటప్పటికీ నేను దేవుని జ్ఞాపకం చేసుకుని నా సమస్యలు తొలగించుకున్నాను, సమస్యలు తీరేయాలి అనుకున్నాను. 3 సంవత్సరాలు దేవుని భాగాన్ని కూడా నేను ఖర్చు పెట్టుకున్నాను. ఈరోజు నా పరిస్థితి ఎలాగుందంటే రాత్రికాల సమయంలో కరెక్ట్ 9-9:30 ప్రాంతంలో ఆ బిడ్డ చుట్టూ టాకీ బాధేస్తుంది. ప్రియుడి వల్లరా ఎందుకు కలిగింది ఇలాగా అంటే నీవు దేవుని జ్ఞాపకాల్లో లేకపోవటం వల్ల. మనం అనుకోవచ్చు దేవుని మధ్యలోకి వచ్చి ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఏమండి వాక్యం చదువుతున్నాం, వాక్యాన్ని చెప్తున్నాం అని అనుకోవచ్చు. కానీ దేవుని జ్ఞాపకాలకి నువ్వు ఉన్నావో లేదో నీ క్రియ ద్వారా తెలుసుకోగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియ ద్వారా నువ్వు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో, ఎలాంటి జ్ఞాపకాల్లో ఉన్నావో ఎరగకుండా క్రైస్తవుడిగా బ్రతికినంత మాత్రం చేత నీవు దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోలేవు. నువ్వు తప్పించబడాలి అంటే ఆయన జ్ఞాపకాలకి నువ్వు రావాలి. ఆయన జ్ఞాపకాలకి నువ్వు రావాలి. గనుక అక్కడ అంటాడు 10వ వాక్యం చదువునైనా మరి చదువుది. గోషేను దేశమందు క్షేమకరమైన దేశంలో నువ్వు నివసించాలని నేను కోరుకుంటున్నా. నీవును నీ పిల్లలను గొర్రెల మందలను నీకు కలిగిన యావత్తు నాకు సమీపంగా ఉండును. దేవుని స్తోత్రం. ఎన్ని చెప్పాడు తెలుసా? నీకు కలిగిన సమస్తము కూడా దేవుని జ్ఞాపకాలను కొన్నప్పుడు అనేక కరువు దినాలు మన ముందు ఉన్నప్పుడు కూడా నీకు కరువు రానివ్వక, నీకు కష్టము రానివ్వక, నీ హృదయానికి ఆవేదన కలగనివ్వక, రోగముతో నువ్వు నశించిపోక క్షేమాభివృద్ధి కలిగినట్లు క్షేమకరమైన దేశములో నేను నివసింపచేసి నీ కష్టములు తోడయుండి నీ కన్నీరు తుడిచి నీ కలవరాలు తొలగించి నీ సమస్తములో కూడా సమృద్ధిని కలిగించాలని కోరుకున్న దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా జ్ఞాపకాల్లో నువ్వు ఉండాలి, నాకు చేరువులో ఉండాలి. నాకు చేరువులో ఉన్నాము అనుకుంటున్నావేమో. కొన్ని క్రియల ద్వారా నువ్వు నాకు చేరువలో ఉన్నావో లేదో అర్థమైపోతాయి. గనుక ఈరోజు నీ సమస్య నుంచి తొలగించబడాలని, నీ ఇబ్బందుల నుంచి విడిపించబడాలని కోరుకున్న ప్రభు ఈ జన్మ నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య యావత్తు కూడా నీకు సమాధానం కలుగు చేయాలంటే నువ్వు జ్ఞాపకాల్లోకి రావాలి. ఏదో నీకు ఇబ్బంది కలిగినప్పుడు వచ్చి దేవుడాన్ని మొరపెట్టడం గొప్పతనం కాదు, కానీ ప్రతి నిత్యము నా జ్ఞాపకాలకు నువ్వు రావాలి. నీ ప్రతి కదలిక నాకు చేరువులో ఉండాలి. ఎలాగుండాలి? దావీదు ఒకరోజు దేవుని మందిరంలో చూసి నీ మందిరంలో నివసించేవారు ధన్యులు అన్నాడు. ఆ ధన్యత నాకు దేవుడు ఇవ్వలేదు, నా పరిస్థితి ఇంతేలే, దేవుని చిత్తమేమో అనుకున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు అంటాడు, దావీదు ఎందుకు చింతాక్రాంతుడు అయి ఉన్నావు? కారణం ఏంటి? అయ్యా నీ మందిరంలో నివసించేవారు ఎంత ధనులో కదా అన్నాడు. దానికి దావీదు అంటాడు, మందిరములో నివసించినంత మాత్రం చేత వాడు ధనులు కాలేరు, నా జ్ఞాపకాల్లోకి రావాలి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. అట్లా కాదయ్యా, నీ మందిరంలో ఆరాధించుకునే వాళ్ళు ధన్యులు కాదంటే అప్పుడు అంటాడు, నీవు కూడా మందిరంలోకి రావచ్చు కదంటే అప్పుడు అంటాడు, నాకు ఆ ధన్యత లేదు, నేను గొర్రెలకి కాపరిని, నేను గొర్రెలకి కాపరిని అన్నప్పుడు దేవుడు మనసులో అనుకున్నాడంట, నువ్వు గొర్రెలకి కాపరి నువ్వు అనుకుంటున్నావు, నేను మనుషులకి కాపరిగా నేను చేయాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు గొర్రెలకి కాపరి అనుకుంటున్నావు, నీ మనసు నాకు తెలుసు, నీ మనసు ఎప్పుడు నాకు చేరులో ఉంటుంది. దావీదు గమనించగలిగావా? దావీదుతో అనలేకపోయినప్పుడు కూడా దేవుని మనసులో ఉన్నది ఏంటి తెలుసా? దావీదు మనసు ఎప్పుడు కూడా దేవుని మందిరం మీద, మందిరంలో నివసించి తన ప్రజల మీద ఉండేది. అందుకంటాడు, నీ మందిరంలో నివసించే వారు ఎంత ధనిలో, నీ మందిరంలో నేను ఒలీవ మొక్క వలె ఉండాలనుకుంటున్నాను. ఏమండి, బలిపెట్టు మీద పిచ్చుకలకు గూళ్ళు ఉన్నాయి, ఈ దీనుడికి అక్కడ గూడు దొరికితే బాగున్ను, వానకోకలకి స్థలం ఉంది, ఈ దీనుడికి అక్కడ స్థలం ఉంటే బాగున్ను అని అనునిత్యము కూడా దావీదు మనసు ఎక్కడని తెలుసా? దేవునికి చేరువలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి చేరువలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, మందిరంలో నివసించేవారు దానిలో మరి నువ్వు నివసించచ్చు కదంటే, నేను గొర్రెలు కాపరిని అన్నప్పుడు దేవుడు అనుకుంటాడు, నువ్వు గొర్రెలు కాపరివి, రాబో దినాల్లో ఇజ్రాయేలు ప్రజలకు నువ్వు కాపరిగా నేను చేస్తాను అనుకున్నాడు. వెంటనే అంటాడు, నువ్వెందుకు మందిరం కాకూడదంటే, అది ఎలా కుదురుద్ది అంటే, నీ హృదయాన్ని నాకు కోవెలు చేసి, నీవు నా జ్ఞాపకాల్లో ఉన్నావు కనుక నీ హృదయాన్ని కోవెలు చేస్తే ఆ హృదయములు నేను కొలువై ఉంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన హృదయాన్ని దేవునికి ఆలయంగా చేసి దేవుని జ్ఞాపకాల్లో ఉంటూ ఉన్నాడు కాబట్టి దావీదుకు ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు. ఏంటి అంటే, దావీదు నా హృదయానుసారుడు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమని వాళ్ళ దావీదును కోరుకున్నాడు. ఎందుకు? విద్య మంచిదే, చదువు లేదు పామరుడు, లేకుంటే గొప్ప వ్యక్తి లేదు బలహీనుడు, అయినప్పటికీ కూడా మనసు బలమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసు బలమైంది. ఈరోజు మనము ఎలాగుంటాం తెలుసా? ఎలాంటి స్థితి కలిగి ఉంటాం తెలుసా? మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, అన్ని సమకూడి జరిగినప్పుడు దేవుడు చాలా మంచివాడు అని దేవుని జ్ఞాపకం చేసుకోవడం గొప్ప కాదు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవునికి చేరువులోకి నువ్వు వచ్చినప్పుడు, అది చేరువులో నువ్వు కనపడ్డప్పుడు నీ కష్ట నష్టాల్లో తోడేయండి, నీ కన్నీరు తొలిచి, నీ కలవరాన్ని తొలగించి, ఏమండి నీకు సమృద్ధిని కలిగి చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ జ్ఞాపకాల్లో ఉన్నా దేవుని జ్ఞాపకాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నావా? అవసరాన్ని బట్టి దేవుని జ్ఞాపకాలకు వస్తున్నావా? గనుక ఈరోజు నీ ప్రార్థనకు ప్రతిఫలం పొందలేకున్నామంటే కారణం ఏంటి అంటే, ఆయనకి చేరువులో నువ్వు లేవు గనక. గమనించాలి, దేవునికి చేరువులో ఉండేటప్పుడు ప్రతి విషయంలో కూడా సమృద్ధిని నీకు దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే దావీదు రాజు అంటాడా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పొలమిచ్చి చెట్టు వలె ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చెట్టు నీటి కాలువన యోరను నాటబడితే అది ఎండొచ్చిన వడదెబ్బ కలిగి అది నశించిపోదు, కానీ ఆకు వాడకుండా సమృద్ధి కలిగి తన కాలంలో పొలమిచ్చి చెట్టు వలె ఉంటుంది అంటే తెలుసా? నీటి కాలం అంటున్నట్లుగా దేవునికి చేరువలో నువ్వు ఉన్నప్పుడు అన్ని విషయాలు కూడా నీకు సమృద్ధిని దేవుడి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నింటిలో కూడా నీకు క్షేమాభివృద్ధిని కలిగించాలంటే దేవుని జ్ఞాపకాలకు నువ్వు రావాలి. దేవుని జ్ఞాపకాలకు వచ్చినప్పుడు నీకు ఇచ్చే ధన్యత ఏమండి చెప్పేము కానీ ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు కలుగు చేస్తాడు. అని కార్యములు చెప్పశక్యము కాని కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయాలని కోరుకొని గమనించావా? ఎప్పుడన్నా గమనించగలిగేవా? ఒక పరిశుద్ధుడు ధవళ సింహాసన ఆసీనుడైన దేవుడు నీ కొరకు అంతటి భాగ్యాన్ని విడిచి, నీ కొరకు
సశరీరుడిగా రక్తమాంసాలు కలిగిన వాడిగా ఈ లోకంలోకి వచ్చాడు. కారణం ఏంటి గమనించగలిగావా? పరలోకాన్ని విడిచాడంటే కారణం ఏంటి? ఎప్పుడైనా బుద్ధి జ్ఞానాలు కలిగి గ్రహించగలుగుతున్నావా? ఏమిటి? ఎప్పుడైనా గ్రహించగలుగుతున్నావా? ఈ మాట చాలా బలమైంది. దేవునికి లోకము ఎవరంటే మీరే దేవుని లోకం. తెలుసా? ఎప్పుడైనా బుద్ధి చేసుకొని ఈ మాట ఆలోచించగలిగేదా? దేవుడికి లోకం ఎవరంటే మీరే లోకం. చాలామంది అంటుంటారు కదా. నిన్న ఉదయకాల సమయంలో కూడా నేను మా తమ్ముడు అనుకున్నా ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ, ఆడికి ఆ పిల్లే లోకం రా అంటాడు చాలామంది. ఆ కట్టుకున్నప్పుడు నుంచి తల్లిదండ్రులు విడిచిపెట్టాడు రా, ఆ పిల్లే లోకం అయిపోయింది అంటాడు. ఆ పిల్లోడే లోకం అయిపోయింది అంటాడు. అది ఎంతకాలం ఆ లోకం నాకు తెలియదు. కానీ ప్రభు పరలోకాన్ని విడిచాడంటే కారణం ఏంటి తెలుసా? పరలోకం కాదు ప్రభుకి, మీరే ఆయన లోకమై ఉన్నారు. దేవుని స్తోత్రం. గమనించగలిగితే, ఆయన ప్రేమ ఎట్టుతో గమనించగలిగితే ఆయన చేరువులోకి రావడానికి నువ్వు ఇష్టపడతాం. ఆస్తి యావత్తు కోల్పోయినా కానీ ఆయన చేరువలో ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకో తెలుసా? పరలోకములో ప్రభు నివాసంలో నాకును స్థానం కావాలని కోరుకునేవాడు ఈ లోక భోగాన్ని కోరుకోడు, కానీ దేవునికి చేరువలో ఉండడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా దేవునికి చేరువలో ఉంటే ఈ లోకంలో జీవించినంత కాలము క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన నిత్యరాజ్యానికి చేరే వరకు కూడా నువ్వు ఆయన జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు సుఖభోగం కలిగిన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుడిపార్శ్వాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమని వాళ్ళరా, దేవుడు నీ కొరకు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడి చివరికి నీవే ఆయనకు లోకమయ్యి ఈ లోకంలో చాలామంది చెప్తారు మొత్తం వాడంతా ఆ మనిషి లోకమేరా, ఆ మనిషి వాడి లోకమేరా, ఇంకా తల్లిదండ్రులకి బిడ్డలే లోకంరా. ఆ బిడ్డల కొరకు ప్రాణం పెట్టే తల్లిదండ్రులు ఇప్పుడు కనపడరు కూడా. ప్రాణం తీటే తల్లిదండ్రులు ఉన్నారు. నేను చెప్పాను కదా, మదనపల్లిలో మహా తల్లి యవ్వన కాలంలో ఉన్న బిడ్డల్ని, పెళ్ళిడికి వచ్చిన బిడ్డల్ని కొట్టి చంపేసింది. దేనికి అంటే ఆ మనిషి రేలిపోని ప్రయోగాలు చేసి ధనపిచ్చి మదపిచ్చి కలిగి కడుపును పుట్టిన బిడ్డల్ని కొట్టి చంపేసి రకరకాల నాటకాలు ఆడుతూ నేనే దేవుణ్ణి, నా బిడ్డ చనిపోలేదు, తిరిగి వస్తారని చెప్పి రకరకాల నాటకాలు ఆడుతుంది. ప్రేమని వాళ్ళగా ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, నీ కొరకు నీవే లోకం గనక పరలోకాన్ని విడిచి తన లోకమైన నీ కొరకు వచ్చి ఏమిటి నీ మీద ప్రతి జ్ఞాపకం ఉంచుకొని తన చివరి రక్త బొట్టు వరకు కూడా నీ కొరకు కార్చడానికి కారణమని తెలుసా? నీవే ఆయనకు లోకమై ఉన్నావు గనక. ఎందుకో తెలుసా? అక్కడ అంటాడు, నీవు కరువు రాకుండా, కష్ట నష్టాలు బాధలు కలగకుండా, వ్యాధి బాధలు కలగకుండా నువ్వు ఉండాలంటే నాకు చేరువులోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. నాకు చేరువులో నువ్వు ఉండాలి. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాల్లో నాకు దూరం అయిపోయి నా హృదయానికి నెమ్మది లేకుండా, నా హృదయానికి కష్టపడుతున్నారు, నా హృదయానికి బాధ కలుగు చేస్తున్నారు. నా బిడ్డలు ఎప్పుడు నాకు చేరువులో ఉండాలంటే నా ఆశ, నా కోరిక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎంతకాలము నాకు చేరువలో ఉన్నా నీకు సమృద్ధిని కలుగు చేసి అంత మాత్రమే కాకుండా నేనున్న స్థలములో నా సింహాసనాన్ని నీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. ధవళ సింహాసనం నీకే ఇవ్వడానికి కోరుకునే కారణం ఏంటి తెలుసా? సమస్త లోకము నీవే ఆయన ప్రాణం, నీవే. ధవళ సింహాసనం మీద పరలోకం కాదు ఆయనకు ప్రాణం. తన స్వహస్తాలతో చేసుకొని తన ఆత్మ నీకిచ్చి బ్రతికించ నీవే ఆయనకు ప్రాణం. నా లోకం నువ్వే. అందుకని నీ కొరకు రక్తాన్ని కార్చాలనుకున్నాడు. రక్తాన్ని కార్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టాలనుకున్నాడు. ప్రాణం పెట్టాడు నిన్ను బ్రతికించుకోవడానికి. దేవుని స్తోత్రం. నీవు నశించిపోవడమో అంతమైపోవడమో దేవుడికి అంత మాత్రం కూడా ఇష్టం లేదు కనుక అంతము కాని లోకములో యుగ యుగాలు తనతో ఉండాలని కోరుకున్న ఆయన బిడ్డలైన మన కొరకు తన ప్రాణం పెట్టి పరలోకాన్ని దక్కించుకునే కృప దేవుడు మనకు కలుగ చేస్తాడు. కనుక ఈరోజు జారిపోయి అనుభవంలో ఉన్న
మన కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా 5 కరువు సంవత్సరాలు ఉన్నాయి గనుక నీకు చదునైనా నీకు కరువు రానియక పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో జీవించినా పరలోకంలో జీవిస్తున్నా ప్రభువు నీ వాడై ఉండాలంటే ఆయన జ్ఞాపకాలు నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నామా? ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఉన్న రోజు నీ కష్టాలు ఆయన తోడై ఉంటాడు, నీ వ్యాధి బాధలు ఆయన తోడై ఉంటాడు. నీ ప్రతి అవసరాన్ని తీర్చి నీ కన్నీరు తుడిచి నీవు ఎప్పుడు సంతోషంగా సమృద్ధిగా ఉండాలని కోరుకున్న దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు లోకంలో ఎంతెంతో పరిగెత్తు ఉన్నావు, కానీ ఫలితం లేదు. ప్రభుతో పరిగెత్తే నువ్వు బలభరితంగా మార్చబడతావు. దేవుని స్తోత్రం. అందుకంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. నువ్వు అనుకోవచ్చు, నాకు వేరుగా ఉంటే ఏదేదో చేయాలనుకొని ఏంటి నా జ్ఞాపకాలు లేకుండా బ్రతుకుతున్నావేమో. నా జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నీ కష్టం మీద నా కనుదృష్టి ఉంచుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు నీ కష్టం మీద నేను కనుదృష్టి ఉంచుతాను. అప్పుడు నీ కలిగిన యావత్తు నాకు చేరువలో ఉండి నీకు సమృద్ధిని కలుగు చేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఎలాంటి విధి విధానం కలిగి ఉన్నాం ఆలోచించాలి. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని కనుదృష్టిలో మెలిగినంత కాలము నీ ప్రతి అవసరము యేసయ్య నామములో తీర్చడానికి తన హస్తాలను చాపుతాడు. దేవుని స్తోత్రం. గనుక ఇంకా దేశంలో అనేక రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. వాటి బారిలో పడకుండా భద్రపరచబడి ఈ లోకాన్ని విడిచినప్పుడు నిత్యరాజ్యమున పరలోకములను చేరుకోవాలి అంటే దేవుని జ్ఞాపకాలకు నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? నీ బలహీనతను బట్టి నా బలహీనత దేవుడికి తెలుసులే అనుకుంటున్నావే, కానీ బలపరిచే దేవుడి దగ్గరికి నువ్వు వస్తున్నావు, కానీ బలహీనుడైన వాడి దగ్గరికి నువ్వు పోవట్లేదు. ఈరోజు రోగం కలిగినప్పుడు, సమస్య కలిగినప్పుడు మంచి డాక్టర్ని వెతుక్కుంటాం. తప్పు కాదు. దేవుడు చెప్పాడు రోగికి వైద్యుడు అవసరమని. కానీ నేనైతే ఒక మాట చెప్పను, పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ రోగం భయపడి పారిపోద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక్కోసారి నా దగ్గరకు వచ్చి, సార్ హాస్పిటల్కి పోతున్నా ప్రార్థన చేయండి సార్ అంటాడు. హాస్పిటల్కి పెట్టి ప్రార్థన చేయడానికి నాకు అర్థం కాదు. అంటే డాక్టరు మంచి మందులు వాడన్నా. నువ్వు నిజంగా మొర పెడితే నీ మొర దేవుడు విన్నా? నీ రోగాన్ని గద్దించడా? కొన్ని సందర్భాల్లో కూడా ఈ మాట నాకు సరిపోతాం మీకు రాదేమో నాకు తెలియదు, కానీ యేసుప్రభువే చెప్పాడు, నీ విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది అన్నాడు. ఒకడికేమో మట్టి పెట్టాడు, ఇంకోటికేమో నీటిలో పోయి కడుక్కోరా అన్నాడు, కొన్నిట్లో పోయి కడుక్కోమన్నాడు, ఇక్కడనేమో నా వైపు చూసి నీ పరుపెత్తుకున్నాడు అన్నాడు. వీటన్నిటి బట్టి చూసి ఒక్కొక్కళ్ళ అంతరంగం ఒక్కొక్క రకంగా ఉంది. ఒక్కొక్క హృదయం ఒక్కొక్క రకమైన మనస్తత్వాలు కలిగి ఉన్నారు. యేసుప్రభు గారికి వచ్చినాడు, ఈ ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి బాగా ఒకడు కోరుకుంటాడు. పర్లేదు దేవుని మాటిస్తే చాలు నాకు బాగైపోద్ది. ఒక వ్యక్తి వచ్చాడు కదా, బోధకుడా నా కుమార్తె చనిపోయింది, నువ్వు వస్తే ప్రార్థిస్తే నా కూతురు బ్రతుకుద్ది. బలమైన విశ్వాసం. ఇలాంటి సందర్భాలు కొన్ని ఉండొచ్చేమో, కానీ ఏది మనప్పటికీ కూడా దేవుడికి చేరువులో ఉంటే నిన్ను ఏ విధంగా నడిపించాలో నడిపించే నాయకుడు ఉన్నాడు నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రాంతానికి నడిపించాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలో, ఒకవేళ దేవుడే నిన్ను కనికరించి స్వస్థత కలుగు చేస్తాడు. కానీ ఏదేమైనా ప్రభు చిత్తము గనక ప్రభు చిత్తానికి లోబడి ఆయనకి చేరువలో ఉంటే
నీకుని నీ కలిగిన యావత్తుకు అని నీ బిడలకును కరువు రానివ్వకుండా ఆయన నిన్ను పోషిస్తాడని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎంత సంపాదించినా నీ సమస్యలు తొలగించబడ్డం లేదు, సమృద్ధి నీ చేతులకు రావట్లేదని కారణం ఏంటి తెలుసా? దేవుని జ్ఞాపకాలను లేవని నువ్వు తెలుసుకోవాలి. దేవుని జ్ఞాపకాలకు నువ్వు వచ్చినప్పుడు నీ ప్రతి అవసరం యేసయ్య నామములో చూడడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుని మనం కలుగు చేయనుగాక. కలుముతామా? కృపా సత్య సంపూర్ణుడ సర్వశక్తిమంతుడా, ఈరోజు మీ జ్ఞాపకాల్లో ఉన్నాము అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతున్నాం ప్రభా. మా సమస్యలు బట్టి మేము ఆలోచించాలి. మాకు సమస్యలు కలుగుతున్నాయంటే మీకు చేరువలో లేవని మేము గుర్తిరిగినప్పుడు, మీకు చేరువలో ఉంటే మా సమస్య సమాధానంగా మార్చబడుతుందని ఇంతవరకు మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, చివరి దినాల్లో ఉన్నాం, మీరు ఆఖరి సమీపంలో ఉన్నాం ప్రభా. మీరు హెచ్చరిక చేశారు, నా రాకడికి అనేక సూచనలు జరుగుతాయని. అనేక సూచనలు జరుగుతున్నాయి. అనేక రకాలైన భయంకరమైన వార్తలు మేము వింటున్నాం. కలవరపడక మీ వైపు చూస్తూ మా జీవితాలను ప్రభు ముందుకు సాగిస్తూ నిత్యరాజ్యము చేరు వరకు కూడా మేము మీ జ్ఞాపకాల్లో ఉన్నట్టు సహాయం చేయమని, ఈ లోక యాత్రా జీవితము సుఖాంతము చేయబడినట్టు మీ కనుదృష్టిలో మేము అయ్యా మెదులుతూ మీరు మార్గములో ముందుకు సాగి కృప దయచేయమని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కనుదృష్టిలో నుంచి దూరపరిచి మీకు చేరువులోకి రానివ్వకుండా చేయడానికి అపవాది అనేక రంగాలలో అనేక విధాలుగా ప్రభ మా మీద దాడులు చేస్తున్నాడు ప్రభ. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాడి కనుదృష్టి నుంచి దూరపరిచి మీ కవిగిట్లో భద్రపరిచి మీ రిచ్చరాజ్యానికి వారసులుగా మార్చమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను బలపరిచి భద్రపరిచి మీ కృపలో మీకు చేరువులో ఉండే కృప దయచేయమని, అన్ని విషయాలు సౌఖ్యం కలిగి చేయమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము, సన్నిధైన కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడగన వారి కుటుంబాలకు ఆయన కృపా కనికరము తోడుగా ఉంచి, అన్ని విషయాలు ఆయనకు చేరువలో ఉంచి సమస్తమును సమృద్ధి కలిగి ఆయన సన్నిధిలో యుగ యుగాలు గడిపే కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక